అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అండ్ ఈ రోజు అయితే నేను హెయిర్ కేర్ చేయబోతున్నాను అనమాట. నేను రెగ్యులర్ గా యూజ్ చేసేది. అండ్ హెయిర్ కేర్ ఏంటంటే నేను హెయిర్ మాస్క్ వేసుకుంటాను, దాంట్లోనే హెన్నా కూడా మిక్స్ చేస్తాను అనమాట. సో నేను అది వీడియో అంతా కూడా ఈరోజు చేస్తున్నాను. ముందు అయితే దానికి నేను ఓవర్ నైట్ అయితే సోక్ చేసుకున్నాను అనమాట. ఇది మెంతి మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. మెంతి మొత్తం సోక్ చేసుకున్నాను. లైక్ డైరెక్ట్ నేను కర్డ్ లోనే సోక్ చేసుకున్నాను. జనరల్ గా అయితే మనం వాటర్ లో సోక్ చేసుకున్న తర్వాత దాన్ని పేస్ట్ చేసుకొని కర్డ్ మిక్స్ చేసుకుంటాం. కానీ నేను ముందే కర్డ్ లో అయితే కర్డ్ లోనే వేసుకొని మొత్తం కలిపి పెట్టుకున్నాను అనమాట ఓవర్ నైట్. అండ్ అది తర్వాత అయితే హోమ్ మేడ్ అలోవెరా జెల్, ఇది అలోవెరా జెల్ మొత్తం, అండ్ బీట్రూట్, కర్రీ లీవ్స్, ఇవి నేను మీకు లైక్ మొత్తం కూడా మిక్సీ చేసేటప్పుడు పార్ట్స్ గా కూడా చూపిస్తాను. అండ్ ఆ తర్వాత మనం హెన్నా మిక్స్ చేస్తున్నాం కాబట్టి హెన్నా కోసం అయితే ఇది డికాషన్ లిక్విడ్ అన్నమాట. డికాషన్ మొత్తం మీకు ఏ డికాషన్ అంటే మనం ఏ టీ పౌడర్ యూజ్ చేస్తే ఆ టీ పౌడర్ తో డికాషన్ చేసుకోవచ్చు. స్పెసిఫిక్ గా ఏ డికాషన్ అనేది ఏమి ఉండదు. అండ్ నేను ఈ రోజు అయితే హెన్నా అయితే రంగోలీది యూజ్ చేస్తున్నాను అనమాట. మీకు హెన్నా రంగోలీ కానీ నూరుస్ అని ఒకటి ఉంటుంది, గార్నియర్ ఒకటి ఉంటుంది. ఇవన్నీ లైక్ హెర్బల్ హెన్నాస్ అన్నమాట. దీంట్లో ఆల్మోస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, మీరు చూడొచ్చు. నేను వీటిని ఇండివిజువల్ గా కూడా పెడతాను. ఇందులో అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటుంది. అండ్ ఇది న్యాచురల్ కాబట్టి నేనైతే దీన్ని తీసుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే హెన్నా ఎలా మిక్స్ చేసుకుంటాను అనేది అయితే చూపిస్తాను. అండ్ నేను హెన్నా కూడా లైక్ డైరెక్ట్ మిక్సీ జార్ లో వేస్తాను అనమాట. మిక్సీ జార్ లో వేసేందంటే తొందరగా అన్ని మిక్స్ అయిపోతాయి అండ్ స్మూత్ గా వస్తుంది అనమాట. పార్ట్స్ గా మనం ఇట్లా పౌడర్ చేసుకొని వేసుకునే దానికంటే వన్ బై వన్ వేసుకొని దీంట్లో మిక్స్ చేసుకుంటాను. సో ఫస్ట్ అయితే అది చూపిస్తాను. 1 minute later. నేను అలోవెరా జెల్ వేస్తున్నాను. అలోవెరా జెల్ మొత్తం కూడా, ఇది అలోవెరా జెల్ అయితే నేను ఇంట్లో చెట్టు పెట్టాను అనమాట. లిటరల్ ఒకటి చిన్న మొక్క పెట్టాను. జస్ట్ ఒక వేర్లు వచ్చి ఒక 2 వచ్చాయి అంతే, చిన్నగా మన ఫింగర్ సైజ్ అంత ఉండే అనమాట. సో అది వేసిన ఇప్పుడు చాలా పెద్దగా అయింది చెట్టు. నేను అది మీకు యాడ్ చేస్తాను ఇక్కడ పక్కన ఎక్కడైనా ఎంత వచ్చింది అనేది. ఫస్ట్ అయితే అలోవెరా జెల్ వేసుకొని దీన్ని మిక్సీ చేసుకుందాం అనమాట. దీన్ని ఫస్ట్ మిక్సీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వన్ బై వన్ ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసుకుందాం. 5 minutes later. మిక్సీ పట్టాను, మీకు కనిపిస్తుందో లేదో మొత్తం వాటరీ అయింది. సో నెక్స్ట్ బీట్రూట్ జనరల్ గా కూడా జ్యూస్ కూడా వేసుకోవచ్చు. చాలా మంది ఏంటంటే జ్యూస్ ప్రిఫర్ చేస్తారు స్ట్రెయిన్ చేసి హెయిర్ కి, అంటే లైక్ పౌడర్ గా పడొద్దు అని చెప్పి. బట్ ఇట్స్ ఓకే, నేనైతే బీట్రూట్ డైరెక్ట్ గా వేస్తాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే కర్రీ లీవ్స్ వేస్తున్నాను ఇక్కడ. ఇవేంటంటే తొందరగానే తక్కువ క్వాంటిటీ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ వేసేస్తున్నాను కర్రీ లీవ్స్. నెక్స్ట్ కర్రీ లీవ్స్ ఇది ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత మనము మెంతులు, పెరుగు నానబెట్టుకున్నాం కదా, అది వేసుకుందాం దీంట్లో. ఫస్ట్ అయితే ఇది ఒకసారి గ్రైండ్ చేసేసుకుందాము. ఇది ఇప్పుడు కూడా మిక్సీ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే మెంతులు కర్డ్ లో నానబెట్టుకున్నాం కదా, మొత్తం వేసేసుకుంటాను. జూలీ నేను వీడియో తీసినప్పుడే మొత్తం అరుస్తుంటుంది, డిస్టర్బ్ చేస్తుంది. సో ఇప్పుడు నేనైతే ఇందులో వేసేసా. ఇప్పుడు ఇదైతే మిక్సీ మొత్తం పట్టేసాను అనమాట. స్పూన్ తో చూపిస్తాను. లైక్ ఇది మిక్సీ జార్ పెద్దగా ఉంది కదా, కనిపించట్లేదు. ఇది పేస్ట్. సో ఇది ప్యాక్ అనమాట. సో నేను దీంట్లో ఏంటంటే అడిషనల్ గా ఇప్పుడు నేను హెన్నా మిక్స్ చేసుకుంటున్నా. బికాస్ హెన్నా పెట్టుకుందాం అనుకున్నాను అనమాట హెయిర్ కి. లేదు మీరు హెన్నా వద్దు అనుకుంటే ఓన్లీ హెయిర్ ప్యాక్ అయితే వేసుకోవచ్చు. దీంట్లో మీకు ఇంకా కావాలంటే మందార, ఆమ్లా కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను ఏంటంటే దీంట్లో లైక్ హెన్నా వేస్తున్నా కదా, హెన్నాలోనే ఆమ్లా పౌడర్ అవన్నీ మిక్స్ అయి ఉంటాయని చెప్పి నేను వేయట్లేదు. హెన్నా కాకుండా సపరేట్ గా అయితే నేను జనరల్ గా మందార లీవ్స్ అవన్నీ కూడా వేస్తాను అనమాట. ఇప్పుడు ఓన్లీ హెన్నా కోసం హెయిర్ ప్యాక్ చేస్తున్నా కాబట్టి అవన్నీ వేయట్లేదు. ఇప్పుడు ఇది ఇంత థిక్ అయితే ఉంది, కొంచెం బరదగానే ఉంటుంది. కానీ మనం ఏంటంటే హెన్నా పౌడర్ కూడా వేసిన తర్వాత మిక్సీ అనేది స్మూత్ గా పట్టేసుకుంటే సెట్ అయిపోతుంది. సో నాకైతే ఈ హెన్నా పౌడర్ 1 ప్యాకెట్ తీసుకున్నాను ప్రెసెంట్. నా హెయిర్ లెంత్ కి 1 ప్యాకెట్ అయితే సరిపోతుంది. ఒకసారి ఈ పౌడర్ వేసుకున్న తర్వాత స్పూన్ తో ఒకసారి మిక్స్ చేసుకొని
మిక్స్ చేసుకున్న తర్వాత మనం టీ డికాషన్ చేసుకున్నాం కదా, టీ డికాషన్ ఏంటంటే కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి, లేకపోతే మళ్ళీ ఏమవుతుందంటే మొత్తం లైక్ జ్యూస్ లాగా అయిపోతుంది అనమాట. జ్యూస్ లాగా అయితే మనకు అప్లై చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది. కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్సీ అనేది పట్టుకోవాలి. సో నేను ఇది మిక్సీ పట్టిన తర్వాత ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. హెయిర్ ప్యాక్ అయితే రెడీ అయిపోయింది, మనం ఇది అప్లై చేసుకోవాలి ఇప్పుడు. అండ్ ఇది ఏంటంటే నేను రెడ్ హెన్నా మిక్స్ చేశాను దీంట్లో. సో మీరు ఎవరైనా హెయిర్కి వేసుకునేటప్పుడు హ్యాండ్స్ యూస్ చేసి ఇలా రెడ్ అవుతుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు వద్దు అనుకుంటే గ్లౌజెస్ అనేది యాడ్ చేసుకొని వేసుకోవచ్చు. ఫస్ట్ ఇదైతే బౌల్లోకి తీసుకుందాం, వేరే బౌల్లోకి. ఇది నేను ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను. ఫస్ట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత వీడియో అలా అప్లై చేస్తాను అనేది చూపిస్తాను. సో ఫైనల్ గా మన హెన్నా ప్యాక్ అయితే రెడీ అయిపోయింది అనమాట. మీకు హెన్నా వద్దు అంటే హెన్నా లేకుండా ఓన్లీ నేను హెయిర్ ప్యాక్ వేసుకోవాలనుకుంటున్నా అయితే మీరు ఇందులో హెన్నా ఒక్కటి మిక్స్ చేయకుండా మిగతా ప్రాసెస్ అంతా చేసుకోవచ్చు. అండ్ అడిషనల్ గా మీరు ఆమ్లా కానీ లేదా మందార ఆకులు కానీ మందార పూలు కానీ మిక్స్ చేసుకోవచ్చు అనమాట. అండ్ కలవంజీ సీడ్స్ కూడా వేసుకోవచ్చు, ఆనియన్ కూడా వేసుకోవచ్చు, అది సపరేట్ ప్యాక్ అనమాట. సో నేనైతే హెన్నా కావాలి అనుకున్నా కాబట్టి నేను ఇలా మిక్స్ చేసుకున్నాను. అండ్ దీనికి ఏంటనంటే మీరు హెన్నా లైక్ డై యూస్ చేయడం ఇష్టం లేదు, న్యాచురల్ గా హెన్నా హెయిర్ కలర్ ఉండాలనుకుంటున్నారు, వైట్ హెయిర్ ఏదైనా ఉంది అనుకున్న వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇది రెగ్యులర్ గా యూజ్ చేస్తే అయితే హెయిర్ అనేది చాలా బాగుంటుంది, చాలా స్మూత్ అండ్ సిల్కీగా ఉంటుంది కూడా దీంట్లో. ఎందుకంటే దీంట్లో మనం అలోవెరా జెల్ వేసాం కాబట్టి న్యాచురల్ గా దీనికైతే కండిషనర్ ఉంటుంది. అండ్ ఇది అప్లై చేసుకునే ముందు దీంట్లో ఇంకొంచెం ఏంటంటే కొబ్బరి నూనె మనం మిక్స్ చేసుకోవాలి. సో జనరల్ గా నేను కోకోనట్ కూడా పారాషూట్ యూజ్ చేస్తాను అనమాట. సో పారాషూట్ ది పైనుంచి కొంచెం వేసుకొని దీన్ని నేను మిక్స్ చేస్తాను మళ్ళీ. సో దీన్ని మళ్ళీ మిక్స్ చేస్తాను. అండ్ మీరైతే ఇది వేసుకునే వాళ్ళు హ్యాండ్ కి అంటొద్దు అనుకుంటే కనుక ఖచ్చితంగా అయితే హ్యాండ్ గ్లౌజెస్ యూజ్ చేయండి. బట్ హ్యాండ్ కంటిన్యూ కూడా పోతుంది, ఎందుకంటే ఇది గోరంటాకే కాబట్టి అంతగా ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ ఇది తొందరగానే పోతుంది, మీరు వాష్ చేసుకునే కొద్దీ పోతూనే ఉంటుంది అనమాట. బట్ వద్దు అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా గ్లౌజెస్ అయితే వేసుకోండి తప్పకుండా. సో నేనైతే ఆల్రెడీ ఆయిల్ వేసాను కాబట్టి ఇది ఒకసారి మిక్స్ చేద్దాము. అండ్ ఇది 30 to 45 minutes ఉంచుకుంటే చాలు. ఇది ఓవర్ నైట్ ఏం పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట. సో ఈజీగా అయిపోతుంది. అండ్ నేనైతే నాకైతే ఇంత క్వాంటిటీ పడుతుంది ఖచ్చితంగా నా హెయిర్ కి. సో నా హెయిర్ అయితే ప్రెసెంట్ లెంత్ చూపిస్తాను మీకు. నా హెయిర్ ప్రెసెంట్ ఇంత లెంత్ ఉంది. అండ్ వాల్యూమ్ కూడా చూపిస్తాను, ఇంత వాల్యూమ్ ఉందనమాట. నాది కర్లీ హెయిర్, సో ఆల్మోస్ట్ కర్ల్స్ ఉంటుంది. అండ్ నేను నైట్ అంతా హెయిర్ అనేది అల్లుతాను కాబట్టి ఇలా ఉంటుంది. సో హెయిర్ లెంత్ అయితే చాలా బాగుంది. అండ్ నాకు లిటరలీ వాల్యూమ్ చూడొచ్చు మీరు, ఎంత వాల్యూమ్ హెయిర్ ఉందనేది. నా హెయిర్ మొత్తం ఇది కూడా నేను కొంచెం బ్యాక్ జరుగుతున్నాను. అండ్ 2 పార్టీషన్స్ చేసి మీకు చూపిస్తాను హెయిర్ లెంత్ ఎంత ఉందనేది. ఇది హెయిర్ లెంత్, ఇది నా హెయిర్ లెంత్. అండ్ వాల్యూమ్ ఇది నా హెయిర్ వాల్యూమ్. ఇంత బేబీగా ఏంటంటే హెయిర్ అనేది అల్లుకున్నా కాబట్టి నైట్ ఇలా ఉందన్నమాట, నేను హెయిర్ అల్లుకోవడం వల్ల. సో ఇలా మొత్తం వేవ్స్ హెయిర్ అనేది నైట్ అల్లుకొనే పెట్టుకుంటాను నేను. బికాస్ హెయిర్ అంతా అల్లుకుంటే ఏంటంటే మీకు హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట, హెయిర్ గ్రోత్ పెరుగుతుంది అండ్ హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. నేను ఎక్కువ బయట పొల్యూషన్ వాటికి వెళ్తుంటాను కాబట్టి బయటకు వెళ్ళినప్పుడు స్కార్ఫ్ కూడా ఎక్కువ మెయింటైన్ చేయను కాబట్టి సో నేనైతే హెయిర్ అనేది అల్లుకుంటాను ఖచ్చితంగా. అండ్ స్కాల్ప్ అయితే ఫస్ట్ ఇది అప్లై చేయాలి, స్కాల్ప్ నుంచి రూట్ వరకు అప్లై చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే ఇది ఎలా అప్లై చేస్తాననేది చూపిస్తాను మీకు. నేనైతే ఫస్ట్ మిడిల్ పార్టీషన్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఇలా కొంచెం తీసుకొని మీకు వీడియోలో కనిపించవచ్చు, నాకైతే చాలా వైట్ హెయిర్ ఉంది బట్ నేను ఎక్కువ డై అనేది యూజ్ చేయను. డై యూజ్ చేయడం వల్ల ఆల్రెడీ మనకు ఫోరెడ్ ట్యాన్ ఉంటుంది కదా, ఇంకెక్కువ ఫోరెడ్ మీద మనకి లైక్ ఎలర్జీస్ ఫామ్ అవడం కానీ లేదా డార్క్ అయిపోవడం అయితే అవుతుంది. సో అందుకే డైస్ అనేది చాలా తక్కువ యూజ్ చేయాలి. రెగ్యులర్ కేసెస్లో అయితే యూజ్ చేసుకోవచ్చు, అంటే ఇమీడియట్గా బయటకు వెళ్ళాలి అనుకున్నప్పుడు పాసిబుల్ అయినప్పుడు. ఇవేంటంటే న్యాచురల్ కాబట్టి హెయిర్కి అనేది డ్యామేజ్ ఉండదు, స్కిన్కి కూడా డ్యామేజ్ ఉండదు అనమాట.
ఫైనల్ గా ఎన్న అయితే అప్లై చేసుకున్నా మొత్తం హ్యాండ్స్ కి చూడండి ఎట్లా. సో ఇదైతే 35 to లేదా 45 to 30 minutes అయినా సరిపోతుంది. సో ఇదంతా డ్రై అయిన తర్వాత వాష్ చేసుకున్న తర్వాత హెయిర్ అనేది ఎలా ఉందో సన్లైట్ కి చూపిస్తాను. సో మనమైతే 30 minutes లేదా 45 minutes అయితే వెయిట్ చేయాలి. నేనైతే ఒక 30 minutes ఉంచుకుంటాను అనమాట. అండ్ వెనకాలైతే ఇలా పెట్టేసుకున్నాను. మీకు ఇఫ్ పాసిబుల్ హెయిర్ క్యాప్ అనేది యూజ్ చేయండి, ఓకేనా. One day later. నేను హెయిర్ ప్యాక్ వేసుకున్న తర్వాత అయితే వీడియో చేయలేదు కదా. యాక్చువల్ ఏమైందంటే హెయిర్ ప్యాక్ వేసుకున్న తర్వాత హెయిర్ వాష్ చేసుకొని వీడియో తీద్దాం అనుకున్నా, బట్ నేనైతే బయటకు వెళ్ళాను అనమాట, అందుకని తీయలేకపోయినా. సో ఇది నెక్స్ట్ డే అండ్ నేను ఆ రోజే కొంచెం ఫ్రంట్ హెయిర్ కట్ చేసుకున్నాను. కొంచెం ఫ్రంట్ హెయిర్ కట్ చేసుకున్నాను అండ్ లెంత్ కూడా కట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు హెయిర్ ఎంత ఉందనేది అయితే నేను చూపిస్తాను. ఫ్రంట్ హెయిర్ అయితే నేను ఇక్కడ వరకు జా లైన్ వరకు కట్ చేసుకున్నాను, బికాస్ నాకు 1.5-2 monthsలో పెరిగిపోతుంది. సో ఫ్రంట్ ఫంక్ అలా కట్ చేసుకున్నాను. స్ట్రైట్ హెయిర్ కాబట్టి కొంచెం లుక్ మంచిగా కనిపించాలన్నట్టయితే నేను ఫ్రంట్ హెయిర్ కట్ చేసుకున్నా. సో ఇప్పుడు బ్యాక్ సైడ్ హెయిర్ ఎంత ఉందనేది చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఇది నా హెయిర్ లెంత్ అనమాట. ఆల్రెడీ నేను కట్ చేసిన తర్వాత కింద స్ప్లిట్స్ వరకు కట్ చేసిన అండ్ కొంచెం రెడ్డిష్ లాగా కనిపిస్తుంది. యాక్చువల్గా లైటింగ్ లేదు, సన్ లైటింగ్ లాగా ఉంటే కొంచెం బాగా కనిపిస్తుంది అనమాట ఆరెంజ్ షేడ్లో. అండ్ వాల్యూమ్ అయితే మీరు చూడొచ్చు, ఫుల్ వాల్యూమ్ ఉంది. అక్కడక్కడైతే రెడ్గా కనిపిస్తుంది. యాక్చువల్లీ నేను కింద స్ప్లిటన్స్ లాగా ఉంటుంది కదా అని చెప్పి కట్ చేద్దామని చెప్పి కొంచెం కట్ చేసినాను. కొంచెం కట్ చేసినాక ఇప్పుడైతే ఇంత వస్తుంది హెయిర్ నాకు. సో ఈ హెయిర్ ప్యాక్ ఏంటంటే హెయిర్ గ్రోత్కి కానీ షైనింగ్కి కానీ, వైట్ హెయిర్ ఉంటే కూడా మీకు ఏంటంటే లైక్ న్యాచురల్ హెయిర్ కలర్ డై వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు హెయిర్ లాస్ అవుతుంది పడకపోతే. అండ్ మన ఫోర్హెడ్ పైన కూడా బంప్స్ కానీ బ్లాక్ లాగా అయిపోవడం కానీ అవుతుంది అనమాట. సో న్యాచురల్గా హెయిర్కి గ్రోత్ ప్లస్ హెయిర్ కలరు ప్లస్ హెయిర్ స్మూత్నింగ్కి అయితే యూజ్ అవుతుంది. సో మీరైతే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఎలా ఉందో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.